నా ఈ పోరాటంలో ఇదే నా ఆఖరి పరీక్ష. ఆయనకి నాకు ఉన్న బంధం మీద ఆఖరి నమ్మకం. నేను ఆయన్ని దూరం చేసుకోవాలనుకోవడం లేదు. ఈ పోరాటంలో ఓడిపోవాలనుకోవడం లేదు. నాకు నువ్వే ధైర్యాన్నివ్వు. కానీ ఒక్క ఆఖరి అడుగు. ఆయన నాకు ఇంకా ఒక్క అడుగు దూరంలోనే ఉన్నారు. నేను ఎలాగైనా ఇది చేసి తీరాల్సిందే. కానీ నేనెలా చెయ్యాలి? ఏం చేసినా సరే ఆలోచించి చెయ్యాలి. ఈసారి అనుకున్నది జరగలేదంటే ఇక ఎప్పటికీ జరగదు. అలాగని నేను ఈసారి కూడా ఆలోచిస్తూ ఉండిపోలేను. ఎందుకంటే ఆయన నా మీద చాలా కోపంగా ఉన్నారు. నేను ఆయనతో ఏం మాట్లాడినా సరే దానికి రివర్స్లోనే జవాబు చెప్తారు. ఇప్పుడు నేనేం చేయాలి? నేను ముందుగా ఏం చేయాలంటే దానివల్ల ఆయన కోపం అంతా మర్చిపోవాలి. మైండ్లోంచి కోపం అంతా పోయిందంటే అప్పుడు నేను చెప్పింది అర్థం చేసుకుంటారు. అవును, ఇదే సరిగ్గా ఉంటుంది. తర్వాత జరిగే దాని గురించి ఆలోచిస్తాను. मुझे तो ना सारी चीजें ना साफ साफ दिखाई दे रही हैं। ఇప్పుడు చూపిస్తాను తనకి కోపం అంటే ఎలా ఉంటుందో. 4 గోడల మధ్య పొంగుతున్న జ్వాలాముఖిని చూపిస్తాను నేను తనకి. దేవుడా, నాకైన మొహం చూస్తేనే భయం వేస్తోంది. ఏం చేయాలి? ఎలా మాట్లాడాలి? కాన్సర్ట్ గురించి వినగానే కుదరదని చెప్పేస్తారు. కానీ నేను ఆయనతో మాట్లాడి తీరాల్సిందే. ఇదే నా ఆఖరి ప్లాన్ కదా. దేవుడా, నువ్వే నాకు ధైర్యం ఇవ్వు. నువ్వు ఎలాగైనా నాకు సహాయం చెయ్యి. తన్ని చూస్తేనే అర్థమవుతుంది నాతో ఏదో మాట్లాడాలనుకుంటోందని. అలాగే మోహన్ చెప్తోంది నాకు ఈ విషయం చాలా ఇంపార్టెంట్ అని. అది నిజానికి నేను మీతో కాస్త మాట్లాడాలి. అవును, కానీ ఈ విషయం చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. అది అది 2 రోజుల్లో మీకు కాన్సర్ట్ ఉంది. నువ్వు జోక్ చేస్తున్నావా? లేదు, నిజానికి అది స్పాన్సర్స్. ఆర్ యూ సీరియస్?